సమర్థ రామదాస విజయం అధ్యాయం 19 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు తర్వాతి వృత్తాంతం ఇట్లు చెప్పసాగినారు. విద్యాసాగర, సద్గురుని స్మరణంతోనే సకల విధులు పూర్తి చేసుకున్నారు శివాజీ. అతని వెంట వచ్చిన 10 మంది స్నేహితులు అనుయాయులును కలిసి సద్గురుని దర్శించు ఉత్సాహంతో ఆఘమేఘాలపై బయలుదేరారు అని చెప్పగా విద్యాసాగరుడు నిత్యానందులతో, గురుదేవా, నిజంగానే సద్గురు దర్శనం కోరినప్పుడు మానసికంగా అస్థిమితము ఆందోళన నాకున్ను అనుభవమే. సద్గురుని యందు ఆకర్షణ దీనికి కారణం అంటారా, లేక శిష్యుని దోషాలు ఈ విధంగా వేధిస్తాయా అని ప్రశ్నించాడు. శ్రీ శుకమహాముని గురుసేవ. శ్రీ నిత్యానందులు నవ్వుచూ, విద్యాసాగర, వ్యాస మహర్షి సంకల్పంతో ఉద్భవించిన కుమారుడు శుకుడు. అతడు పుట్టుకతోనే జ్ఞాని, అతి చిన్న వయస్సులోనే తపస్సు చేసిన పుణ్యపురుషుడు. ఆయనకు ఒకసారి వైకుంఠానికి పోయి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలని సంకల్పం కలిగి వైకుంఠ ద్వారం వద్ద నిలిచాడు. ద్వారపాలకులు ఆయనను ఆపి లోనికి వెళ్లి శ్రీమన్నారాయణుని యొక్క అనుమతి తీసుకొని తర్వాత లోనికి పంపుతామన్నారు. ఆయన సమ్మతించి అలాగే నిలబడగా వారు లోనుండి వచ్చి, ఆర్య, తమరు గురువును ఆశ్రయించి సేవించి ఉపదేశం పొందని కారణంగా వైకుంఠ ప్రవేశంనకు అనుమతి లేదని శ్రీ మహావిష్ణువు తెలుపమన్నారని విన్నవించారు. శుకునికి చాలా ఆశ్చర్యం కలిగింది. గురువును పొందకుంటే ఏమి, తాను లోకానికంతటికీ గురువైన వ్యాస మహర్షికి పుత్రుడను నాకు వేరే గురువును ఆశ్రయించవలసిన అవసరమేమి, ఇది వింతగానున్నది అనుకొని సరాసరి తండ్రి వద్దకే పోయి విషయమంతయు వివరించెను. తన సందేహము తీర్చి తనకు గురుత్వము వహించమని కోరెను. కాని వ్యాస మహర్షి అందులకు శాస్త్రం ఒప్పదనెను. తండ్రి వేరు, గురువు వేరు, నీవు వేరే సద్గురువును ఆశ్రయించి ఉపదేశం పొందుమనెను. అప్పుడు శుకుడు సద్గురువు ఎక్కడ ఉన్నాడో ఎట్లు ఆశ్రయించవలెనో తెలుపమనగా ఆయన మిథిలా నగరమునకు పోయి జనకుడను మహారాజును గురువుగా వరించి సేవించమని సూచించెను. ఆ విషయము వినగానే, నేనెంత గొప్ప జ్ఞాని అయ్యుండి ఒక సామాన్య రాజును ఆశ్రయించుటయా అను వ్యతిరేక తలంపు కలిగెను. కాని తండ్రి వేరే మార్గం లేదు నాయనా, వెళ్ళుమనెను. శుకుడు అయిష్టంగానే బయలుదేరి మిథిలా నగరం చేరి ఆ రాజు ఎటువంటి వాడని విచారించెను. ఎవరికి తోచిన విధంగా వారు చెప్పగా, ఇటువంటి వాడు నాకెట్లు గురువు కాగలడని వెనుదిరిగిపోయెను. తండ్రి మరల బోధించి పంపగా మరల మిథిలకు చేరి రాజు అన్యాయవర్తనుడని విని మరలిపోయెను. ఈ విధంగా అతడు తండ్రి పంపున 12 సార్లు మిథులకు వచ్చుట ఏదో ఒక విఘాత మనసునందేర్పడగా మరలిపోవుట జరుగుచునే ఉండెను. 13వ సారి తండ్రి బాగుగా నచ్చజెప్పి బుజ్జగించి పంపెను. తన కుమారుని స్థితికి కించెత్తు ఉపాయం సూచించమని నారద మహర్షిని ప్రార్థించెను. అప్పుడు శుకుడు పోయే దారిలో ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో నారదుడు వేగంగా పారుతున్న వాగులో ఒక తట్టతో ఆ మట్టి కొట్టుకొని పోవుచుండెను. ఇది చూచి శుకుడు, ఇదేమిటి తాత, అలా ఎంత మట్టి పోసినా కట్ట నిలుచునా? ముందుగా కొన్ని పెద్దరాళ్ళు వేసి కొన్ని కర్రలు గడ్డి వేసి దానిపైన మట్టి పోస్తే కట్ట నిలుస్తుంది. ఇలా ఎందుకు పిచ్చివానిలా శ్రమ చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అని ప్రశ్నించుతాడు. అప్పుడు ఆయన, నా పని నా ఇష్టం, నా జీవితం వృధా అయితే నీకెందుకు? అయినా శుకుడని నా స్నేహితుని కొడుకున్నాడు. వాడు పుట్టుకతోనే 14 కళలతో పుట్టాడు. వాడు గురువును ఆశ్రయించమని తండ్రి బోధిస్తే ఇప్పటికి 12 సార్లు అక్కడికి దాకా వెళ్ళి తిరిగి వస్తూ పుట్టుకతో వచ్చిన 14 కళలలో 12 కళలు పోగొట్టుకున్నాడు. వాడికన్నా నేనేమి పిచ్చివాడిని కాదులే అని సమాధానం చెప్పగా శుకుడికి చాలా విచారం కలిగింది. ఆ వ్యక్తి తానేనని చెప్పే సాహసం లేక సిగ్గుపడిపోయినాడు. తన జ్ఞానం 12 కళలు తగ్గిందనే రహస్యం తెలిసింది. ఇంతే చాలనుకుని వేగంగా వెళ్ళిక ఏమైనా సరే తిరిగి రానని నిర్ణయించుకున్నాడు. మిథిలా నగరం చేరి ద్వారపాలకుల ద్వారా రాజుకు తాను వచ్చినట్లు సమాచారం చెప్పమన్నాడు. వారు తిరిగి వచ్చి రాజుగారు చెప్పేదాకా తమని ఈ చోటనే వేచి ఉండమన్నారని చెప్పారు. అలాగే ఆ రాజప్రసాదం గోడ నానుకుని నిలబడితే అలా 6 నెలలు గడిచిన తర్వాత రాజుగారు పిలిపించి పరిశుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రాలు కట్టించి అనురాగంతో పలకరించారు. నీవు నా గురుబంధువైన వ్యాస మహర్షి కొడుకు అని తెలిసి చాలా సంతోషం కలిగిందని,
నగరమంతా ఉత్సవం జరిపించుతానన్నారు ఆ రాజును. ఆయన వైభవంను చూడగానే శుకునికి ఇతనేమి వైరాగి, నా వైరాగ్యమే ఇంతకన్నా గొప్పదనే భావం కలిగింది. సేవకులను పిలిచి నగరంలో జరిగే ఉత్సవానికి శుకుని తీసుకెళ్ళమన్నారు. శుకుని తలపైన ఒక పాలబిందె ఉంచి నగరోత్సవము తిలకించేందుకు తోడుకొని పొండి. ఒక్క చుక్క పాలు చిందినా సరే నన్ను అడగకుండానే ఇతని శిరచ్ఛేదనం చేసేయండి, ఇది మా ఆజ్ఞ అన్నారు. శుకునికి వెంటనే వెనక్కు తిరిగి పోవాలనిపించింది. కానీ ఇప్పటికే 12 కలలు పోయాయనే మాట గుర్తుకొచ్చి తమాయించుకున్నాడు. ఆ సేవకులు శుకుని తలపై పాలబిందెతో నగరమంతా తిప్పినారు. శుకుడు అత్యంత జాగ్రత్తతో పాలు చిందకుండా నడిచాడు. తిరిగి అంతఃపురం చేరిన తర్వాత రాజుగారి వద్ద ఆ పాలబిందెను దించారు. ఏమయ్యా, నీ గురించి మేము ఏర్పాటు చేసిన ఉత్సవం బాగుందా, నీకు సంతోషం కలిగిందా అని అడిగారు. రాజా, ఇంకెక్కడి సంతోషం, ఇంకెక్కడి ఉత్సవం, నా నెత్తి మీద పాలకుండా, నా మెడ మీద కరవాళము, తల ఎగిరిపోకుండా ఉండాలంటే పాలు చిందకూడదు. నా దృష్టి అంతా పాలకుండ మీదే కాని ఉత్సవాల మీదకెలా పోతుందన్నాడు. అటువంటి ఏకాగ్రత కొరికే రాజుగారు ఆ విధంగా ఏర్పాటు చేసినారు. అప్పుడు రాజుగారు ఆదరంగా, నాయనా, ప్రతి క్షణం మృత్యువు ఆ విధంగా వెన్నంటి ఉన్నదన్న జ్ఞానం కలిగిన వానికి ఈ ప్రాపంచిక సుఖాలేవీ రుచించవు. నీలోనున్న ఆత్మ, నాలోనున్న ఆత్మ ఒకటే కాని ఇది రాజ శరీరం, నీది బ్రాహ్మణ శరీరం, ఈ ఉపాధులకే విలువ ఇచ్చుట అజ్ఞానం అని శుకునికి తత్వబోధ చేసి 6 నెలలు సేవలో ఉంచుకొని అతనిని పూర్ణ జ్ఞానిగా చేసెను. ఇప్పుడు అతనికి వైకుంఠమునకు పోయి విష్ణువును దర్శించవలనన్న కోరికయే లేకుండెను. భగవత్తత్వము, గురుతత్వము అవగతమయ్యెను. సద్గురుని ఆజ్ఞ మేరకు తండ్రి వద్దకేగెను. అప్పుడు తండ్రి అయిన వ్యాసుడు, కుమారా, సద్గురుని కృపకు పాత్రుడవైతివి, సంపూర్ణ కళలు కల్లవాడివైతివి అనగా 16 కళలను సంపాదించెను. కుమారా, సద్గురువుడెట్లా ఉన్నాడని ప్రశ్నించెను. శుకుడేమీ మాట్లాడలేదు. తండ్రి, ఏమి నాయనా, గురువు సూర్యుని వల్ల తేజోమూర్తిగా ఉన్నాడా అని ప్రశ్నించెను. అప్పుడు శుకుడు, అవును తండ్రి, 1,000,000 సూర్యుల తేజోవంతుడే కాని తేజస్సులో వేడిమి లేదనెను. తండ్రి, అయితే చంద్రుని వలె శీతలంగా ఉన్నాడా నాయనా అని ప్రశ్నించెను. 1,000,000 చంద్రుల చల్లదనం ఉంది కానీ చంద్రునిలో గల మచ్చ సద్గురు నందు కాన రాలేదు అన్నాడు. తండ్రి, నాయనా, అయితే గురువు ఎలా ఉన్నాడో చెప్పు మరి అని అడిగాడు. అప్పుడు శుకుడు, గురునితో పోల్చదగిన వస్తువి సృష్టిలోనే లేదు తండ్రి, ఇది మాత్రం చెప్పగలనన్నాడు. విద్యాసాగర, సద్గురు సమాగమంలోని మాధుర్యం ఎవరికి వారు అనుభవించవలసిందే కానీ వర్ణింపనలవి కాదు అని శివాజీ పరిస్థితిని వివరింపబూనిరి. శివాజీ మరియు కొద్దిమంది స్నేహితులను బయలుదేరి జాఫల్ మఠమునకు చేరిరి. అక్కడనున్న శ్రీరామమూర్తికి నమస్కరించుకున్నారు. ఆ మఠాధిపతి అయిన అక్కాబాయి అందరినీ ఆదరించి శివాజీ ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ, అక్కాబాయి, సద్గురు మౌలి ఎక్కడ ఉంటారో చెప్పగలరా? మేము వారి దర్శనం కోరి చాలా ఆతృతతో ఉన్నాము అని చెప్పగా, ఆమె సమర్థులు ఇప్పుడు షింగన్వాడి హనుమాన్ ఆలయంలో ఉన్నారని తెలిసి మా వాడు మీ లేఖ తీసుకొని వెళ్ళాడు. మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని అనగా శ్రీరాముల వారి ప్రసాదం తీసుకొని మధ్యాహ్న భోజనం చేసుకొని వెళ్ళండి అని కోరింది. కానీ అక్కాబాయి, తమరు అడ్డు చెప్పవద్దు, మేము గురుదర్శనం అయ్యే వరకు నీరు కూడా త్రాగరాదని నిశ్చయించుకొని బయలుదేరినాను. ముందు వారి దర్శనమే నాకు ధ్యేయమని పలకగా, సరే వెళ్ళుము, కానీ ఒక్క మాట, ఇంతమంది వెళ్లితే అస్సలు దర్శనం కాకపోవచ్చును. తమరొక్కరే వెళ్ళి దర్శించుట మంచిదని సలహా చెప్పినది. శివాజీ, నాకేమి భయం, ఒక్కడనే వెళ్ళగలనని బయలుదేరగా దివాకర్ భటును తోడుగా ఇచ్చి పంపించింది. శివాజీ వెంట అందరినీ రావద్దని చెప్పినా తానాజీ, బాలాజీ, ఆవాజీ అనేవారు వారి వెనుక కొంచెం దూరంగా అనుసరించారు. శివాజీకి సద్గురు దర్శనం. వీరు అక్కడకు చేరుకునే సమయానికి కొంచెం ముందుగానే కళ్యాణ్ అక్కడి స్వామి సమర్థుల వద్దకు చేరుకొని శివాజీ వ్రాసి పంపిన లేఖను గురుదేవులకు చదివి వినిపిస్తున్నాడు. తమ దర్శనం కొరకు శివాజీ చాలా ఆతృతపడుచున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తున్నది మహారాజ్ అని కళ్యాణ్ చెప్పే ముగింపు వాక్యాలు
శివాజీ దివాకర్ల చెవిన పడినాయి. శ్రీ సమర్థులు అలికిడి కనిపెట్టి ఎవరెక్కడా అనగానే కళ్యాణ్ అటుగా చూచి, మహారాజ్, దివాకర్ మరి ఇతరుల ఎవరో కూడా వచ్చారు అంటుండగానే దివాకర్ వచ్చి మహారాజ్ అంటూ పాదాభివందన చేసి, శివాజీ వారు తమ దర్శనానికి చాఫల్ మఠానికి రాగా అక్క నన్ను తోడుగా వెళ్ళమంటే వచ్చాను స్వామి అని విన్నవించాడు. ఇంతలో శివాజీ తటాలున ముందుకు వచ్చి అమాంతంగా పాదాలపై పడి నమస్కరించాడు. గొంతు దగ్ధమై ఒక్క మాట కూడా పెగిలి రాలేదు. తాను స్వప్నంలో చూచిన దివ్య మంగళ స్వరూపం ఎదుట నిలిచి ఉన్నది. అనేక దినముల నుండి ఏదేదో చెప్పుకోవాలని, అనేక చర్చలు చేయాలని, వారి చరణాల వద్ద తన జీవితాన్ని అర్పితం చేయాలని మనసంతా ఆలోచనల పుట్టగా ఉంది. తీరా సద్గురుని దర్శనంతో నోట మాట రావడం లేదు. సరికదా మనసులో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతమైపోయింది. కళ్ళ నుండి ధారాపాతంగా అశ్రుధారలు వర్షిస్తున్నాయి. ఇన్ని రోజుల అశాంతి ఒక్క క్షణంలో మహారాజు వారి చల్లని చూడ్కులతోనే తొలగిపోయింది. తన స్థితి ఏమిటో కూడా చెప్పుకునేందుకు వీలుగా లేదు. కోటి సూర్యుల ప్రకాశం, కోటి చంద్రుల చల్లదనం, కోటి తల్లుల ప్రేమ, కోటి తండ్రుల బాధ్యత ఆ మహారాజ్ వారి చూపులలో నిండి ఉన్నట్లు గ్రహించుకున్నాడు. శ్రీ సమర్థుల దర్శనంతో 3 రోజుల నుండి ఆహారం తీసుకోకుండా ఉన్నప్పటికీ వారి స్మరణ చేతనే తాను బలంగా ఉండగలిగాడు. ఏమి వారి దివ్య శక్తి ప్రసరణం! ఇటువంటి మహాత్ములైన వారు నా రాష్ట్రమందు ఉండగా వారి అండదండలతో నేను రాజవైభవాన్ని అనుభవిస్తూ కూడా వారిని దర్శించలేకపోవడం నా నేరమే. అయినా నేరము లెంచని వారి నైజమే వారికి ఆభరణాలు. ఓ మహాత్మా, నా నేరములను మన్నించి నీ సేవా భాగ్యాన్ని ప్రసాదించమని మనసులోనే ప్రార్థించుకుంటున్నాడు. శ్రీ సమర్థులు ఉద్ధవుని వంక అర్థవంతంగా చూచారు. అతడు ఒక ఆసనం తెచ్చి శివాజీ కొరకు వేసి కూర్చోమని కన్నులతోనే సూచించాడు. నీళ్లు నిండిన కళ్ళతో శివాజీ అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని, మీ సమక్షంలో నన్నిలా నిలబడనీయండి మహారాజ్ అని మాత్రం అనగలిగాడు. శ్రీ సమర్థులు వెంటనే కళ్యాణ్ వంక చూచావా కళ్యాణ్, శివాజీ వస్తే ఎలా గౌరవించాలి, ఎలా మర్యాదలు చేయాలని తహతహ పడుచున్నావుగా. ఇది అతని ఆంతర్యం తెలిసిందా? ఆయన భక్తి సౌరభం అంటూ పొగుడుచున్నట్లుగా మాట్లాడుచున్న గురుదేవులతో శివాజీ, స్వామి మహారాజ్, నేనొక అల్పజీవిని. మీ కరుణా కటాక్షాల కొరకు ఎన్నో రోజుల నుండి తపన పడుచుండగా ఈనాటికి మీ దర్శనం అనుగ్రహించి నాకు శాంతిని కలిగించినారు. ధన్యుడనైనాను అని ఎలాగో ప్రార్థించగలిగాడు. ఇప్పుడే నీ లేఖ వచ్చింది, విషయం తెలిసింది. అంతలో మీరు వచ్చారు. ఇంత తొందర ఏమొచ్చింది? ఎన్నో ఏళ్ల నుండి మీ రాజ్యంలో ఉంటున్నాము. కనీసం మా గురించి ఎవరి ద్వారానూ మీకు తెలియలేదా అన్నారు సమర్థులు. శివాజీ తన యావత్ శక్తిని కూడగట్టుకుని, గురుదేవా, నిజంగా నా పరిస్థితులన్నీ తమరికి తెలియనివి కావు. మీ గురించి తెలిసి కొద్ది కాలమే అయ్యింది. నా అపరాధం మన్నించండి స్వామి, క్షంతవ్యుడను, అనుగ్రహించండి అంటూ వేడుకోలుగా అన్నాడు. రాజా, రాజ్య పరిపాలన సాధారణ విషయం కాదు, మాకు తెలుసును. కానీ రాజు ప్రతి విషయంలోనూ సావధానంగా ఉండి తీరాలన్నదే మా ఉద్దేశ్యం. మీ దేశంలో ఎక్కడెక్కడ ఎటువంటి సాధకులు, భక్తులు, సాధువులు ఉన్నారో తెలుసుకోవాలి. ఇంటి యజమానికి ఇంటి విషయాలలో ఎంత శ్రద్ధ ఉంటుందో రాజుకు రాజ్యంలోని ప్రతి విషయం పైన అంత శ్రద్ధ ఉండాలి. లేకుంటే కొన్ని అపాయాలు సంభవించవచ్చును. కొన్నిసార్లు నమ్మకస్తుల వలె నటించే ద్రోహులు కూడా సంఘంలో ఉంటారు. నీవు ఎక్కడ ఏ విషయంలోనూ పొరపాటు పడకూడదని ఇంత హెచ్చరిక చేసినాము అని సమర్థులు, రాజా, సాధువులైన వారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాన్ సుఖినో భవంతు అని ప్రార్థనతో వారి సర్వ సాధనను భగవదార్పితం చేస్తారు. గో, బ్రాహ్మణ, రాజహితం కొరకు ఆ పుణ్యం ఉపయోగపడాలని వారి ప్రార్థనలోని ఆంతర్యం. కావున రాజు సాధువులకు ఏమి కష్టం కలగకుండా కాపాడుకోవాలి. అది రాజు బాధ్యత అయి ఉన్నది.
ఈ విధంగా పరస్పరం స్ఫూర్తిని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది, కావున నీకింత కఠినంగా చెప్పవలసి వచ్చింది అని బోధించారు. స్వామి మహారాజ్, నా వలన తప్పే జరిగింది, క్షమించండి అన్నాడు శివాజీ. ఆ మాటకేమీ సమాధానం చెప్పకుండా, ఏమో, రాజుగారింత దూరం కష్టపడి వచ్చారంటే కారణం ఏమై ఉంటుందబ్బా అని పెద్దగానే తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నారు. స్వామి, పెద్ద కారణం అంటూ ఏమీ లేదు, తమ ఆశీస్సులు ప్రసాదిస్తే చాలు అన్నారు శివాజీ. శ్రీ స్వామివారు, ఇంకేమి ఆశీస్సులు, ఇంకేమి ప్రసాదం, ఎప్పుడో ఇచ్చేసాము కదా అన్నారు. వెంటనే సర్దుకొని శివాజీ, గురుదేవా, మంత్రోపదేశం ఇచ్చి నన్ను మీ శిష్యునిగా స్వీకరించాలి స్వామి అని అభ్యర్థనను మన్నించండి అని వేడుకొన్నాడు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.